7th to 10th వరకు ఏదో ఆ రోజుల్లో తెలుసో తెలియని రోజుల్లో చదువుకుంటూ వెళ్ళిపోయాం. అయితే వాళ్ళు మీకు బోధిస్తుంటారు, కానీ వాళ్ళకంటే నేనేమి పెద్ద మేధావిని కాదు. నేను ఎంఏ బిఈడి చేసిన తర్వాత విజయవాడలో 1 year ఎకనామిక్స్ లెక్చరర్గా చేశాను. నేను ఎంఏ ఎకనామిక్స్ చేస్తూ ఎస్ఐ ఉద్యోగానికి వెళ్తే 99లో ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. సరే, అదొక ఎపిసోడ్. ముఖ్యంగా నేను ఇవాళ చెప్పేది ఏంటంటే, పాకల మీద కూర్చొని చెప్తుంటే టీచర్లు చెప్పినా కూడా వినేవాళ్ళం కాదు. ఆ రోజు అంత ఆలోచన ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ నేను చెప్పే విషయాలు 3 విషయాలు. ఒకటి అప్డేట్ హెల్త్, సెకండ్ వన్ ఈజ్ అప్డేట్ నాలెడ్జ్, థర్డ్ వన్ ఈజ్ అప్డేట్ ఎకనామిక్ పొజిషన్. దీస్ 3 ఆర్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ మ్యాన్స్ లైఫ్. ఎందుకంటే ఈ 3 అంశాలు అనేవి మానవ జీవితాన్ని అత్యంతగా ప్రభావితం చేస్తున్నాయి. ఏంటి 3? ఒకటి ఆరోగ్యం, 2 జ్ఞానం, 3వది ఆర్థిక స్థాయి. ఈ 3 విషయాలపైన నాకున్న అవగాహనతో, నాకున్న చిన్నపాటి జ్ఞానంతో మీతో పంచుకోవాలని వచ్చాను. ఎందుకంటే టీచరు తన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆ 45 degrees ఆ 40 minutes చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ సిలబస్ కరికులం ఉంటుంది కాబట్టి ఆ కంప్లీట్ చేసుకోవడం, ఇంటి నుంచి రావడం, ఉదయాన్నే 7 గంటలు లేసి క్యారేజ్ పట్టుకొని ట్రాన్స్పోర్ట్ పట్టుకొని వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ అదంతా ఒక ఎపిసోడ్. ఒక్కసారి మనం ఆలోచిస్తే మ్యాథ్స్లోనో ఫిజిక్స్లోనో ఎక్కువ మార్కులు వచ్చిన అందరూ సక్సెస్ కాలా. అలాగే కావద్దని కాదు. కాబట్టి ఏంటంటే కంప్లీట్ అంటే పరిపూర్ణ నాలెడ్జ్ వ్యక్తిగతం వైపుగా మనం ఆలోచన చేయాలి చిన్న వయసు నుంచి. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకున్న ఆరోగ్యం. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. అసలు ఆరోగ్యం ఎంత ఉండాలి? ఇవాళ సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా రకరకాల రంగాలు చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకున్నారో, ఎవరైతే ఆరోగ్యాన్ని అప్డేట్ చేసుకున్నారో, ఎవరైతే ఆరోగ్యాన్ని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయగలిగారో వాళ్ళ మాత్రమే మిగతా రంగాల్లో రాణిస్తారు. అసలు ఆరోగ్యం లేనిది మనం లేము. అసలు ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆ రోజు నాకు కూడా తెలియదు, ఏం తినాలో తెలియదు. చెప్తే వినం, టీచర్ చెప్తే వినం, తల్లిదండ్రులు చెప్తే వినం. నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆరోగ్యం సంబంధించి స్వామి వివేకానంద గారు, బాబు నా భాష అర్థమవుతుందా? ప్లీజ్ అర్థమవుతుందా? చివరికి వినిపిస్తుందా? రైట్, అర్థమవుతుందా? వినండి. రైట్. ఒకసారి స్వామి వివేకానంద గారు చాలా చిన్న వయసులో చనిపోయారు. 32 years అనుకుంటా. ఆయన్ని ఒకసారి ప్రశ్నించారు, ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ప్రశ్న ఏంటి? ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఆయన షికాగో మహాసభలో ఆల్ రిలీజియస్ కాన్ఫరెన్స్లో ఈ మేడ్ ఎక్సలెంట్ స్పీచ్ అండ్ ఇంప్రెస్ ద ఎంటైర్ వరల్డ్. షికాగో మహాసభలో సర్వమత సమ్మేళనం జరిగితే ఈయన స్పీచ్కి ప్రపంచమే ముక్తిపోయింది. అంతటి నాలెడ్జ్ ఉంది దానికి. మానవ జీవితం పైన, మతం పైన, మానవ జీవితం యొక్క కోణాల పైన అంతటి పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన స్పీచ్ ఇవాళ కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆయన అడిగారు, సరే ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? ఆయన చెప్పే ఆన్సర్ ఏంటంటే one sentence ఆన్సర్. హీ మేడ్ one sentence ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ద సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. ద సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే ఇక్కడ 2 రకాలు.
సైకిల్ 2 టైర్లు ఉంటాయి, ఫ్రంట్ టైర్ సెకండ్ టైర్. 2 టైర్లు సరిగ్గా ఉంటేనే సైకిల్ బాగా వెళ్తుంది. ఒకవేళ వెనక టైర్ బాగుంది, ఫ్రంట్ టైర్ బాగలేదు, సైకిల్ సరిగ్గా నడవదు. అలాగే ఫ్రంట్ టైర్ బాగుంది, వెనక టైర్ బాగోపోయినా నడవదు. అలాగే ఇక్కడ 2 విషయాలు, ఒకటి మైండ్, 2 శరీరం. ఒకటి మైండ్, 2 శరీరం. ఈ 2 సమపాల్లో ఉంటే, బాబు వినాలి, తమ్ముడు వినాలి, నీలాగే నేను వినేవాడిని కాదు. అప్పుడు టీచర్ చెప్పినా వినేవాడిని కాదు, బుర్రకి ఎక్కేది కాదు. ఆ 10th క్లాస్లో 9th క్లాస్లో మా దగ్గర చదువుకుంటూ, నేను అంత పెద్ద మేధావిని కాదు. అప్పుడు ఏదో మధ్యలో ఉండేవాడిని, 50%. నాకు లెక్కలు రాకపోతే, ఇంగ్లీష్ రాకపోతే అలా ఇద్దరి దగ్గర పరిగెత్తువరా, నోట్స్ ఇవ్వరా అని పరిగెత్తి ఉండేవాడు. మనం చెప్తే వినం కదా, ఆ రోజు వినం. మనం ఎప్పుడు వింటాం? జీవితం పెద్ద అయిన తర్వాత బాధ్యత తెలిసి మనం సెటిల్ అవ్వదు అనుకో, ఆ రోజు తెలిసి. మైండ్ ఇన్ సౌండ్ బాడీ, మైండ్ బాడీ 2 సైకిల్ టైర్లు లాంటివి. ఆయన ఏమంటాడంటే, ఎక్కడైతే బలమైన శరీరం ఉంటుందో అక్కడే బలమైన మైండ్ ఉంటుంది అంటాడు. దాన్ని ముందు తీసుకెళ్ళగలిగితే సైకిల్ లాగా ఎంత స్పీడ్ అని ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. మైండ్ బాడీ 2 సమపాల్లో ఉండాలి. మైండ్ బాగుంది, ఓకే, పర్ఫెక్ట్గా ఉంది, బాడీ బాగలేదు. ఈ బాడీ అనారోగ్యం అయితే మైండ్ని డిస్టర్బ్ చేసేస్తుంది. బాడీ బాగుంది, మైండ్ బాగలేదు, ఈ మైండ్ బాడీని డిస్టర్బ్ చేసేస్తుంది. మనం ముందుకెళ్ళాం. కరెక్టే కదా? 2 సమానంగా ఉండాలి లేదా? ఆయన వేసిన ప్రశ్న ఏంటి? ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎలా వచ్చారు? ఆయన చెప్పే సమాధానం ఏంటి? ఏ స్ట్రాంగ్ మైండ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ. బలమైన మైండ్ కావాలంటే బలమైన శరీరం కావాలి, బలమైన శరీరం కావాలి, మంచి కండరాలు బలం ఉండాలి అని అంటాడు ఆయన. కాబట్టి మనకు చెప్పే పాయింట్ 3 పాయింట్లు. 1 ఆరోగ్యం, 2 జ్ఞానం, 3వది ఆర్థిక స్థాయి. ఫస్ట్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. స్వామి వివేకానంద చెప్పారు, బలంగా ఉండాలి. బలంగా ఉంటే ఏం చేయాలి? శరీరం సరైన భోజనం తినాలి. ఇవాళ మనం స్కూల్ విడిచిపెడితే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో, స్కూల్ విడిచిపెడితే చిప్స్ షాపులకు వెళ్ళిపోతారు, కురుకురు తినేస్తారు, ఇదేదో ప్యాకెట్లు తినేస్తారు. అదంతా స్టాక్ ఫుడ్. ఇప్పుడు సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఆయన ఫుడ్ అవి మనం వింటామా? వినం. రుచిగా ఉంటా తినేస్తాం. మనం సరే, మన తల్లిదండ్రులకు అంత అప్డేట్ నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ చదువుకున్నారు కాబట్టి మీకైనా ఉండాలి. ఇవాళ ఈ శరీరం 70 కేజీలు, ఒక 73 కేజీలు. మీ మాస్టర్ గారి శరీరం ఒక 65 కేజీలు. ఈ అమ్మాయి శరీరం 30 కేజీలు. ఈ 30 కేజీలకి ఈమె వయసు 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలు. ఈ 30 కేజీల శరీరానికి ఎంత విటమిన్స్ కావాలి, ఎన్ని విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ ఎంత కావాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత కావాలి, మినరల్స్ ఎంత ఉండాలి అనే జ్ఞానం మనకు లేదు. తల్లిదండ్రులు తెలియదు, మనకు తెలియదు, ఏదో గుడ్డిగా తినేస్తున్నాం. మరి చిన్న వయసులోనే 15 ఇయర్స్ వరకు కూడా ఆ ఏజ్ తగ్గ బరువు పొడవు శరీర అవయవాలు పెరగకపోతే నీ భవిష్యత్తులో ఏం సాధిస్తావు? సాధించాలని నీకున్న అర్హత ఏంటి? ఇప్పుడు ఒక మొక్క ఉంది, బాబు కూర్చో. ఒక మొక్క ఉంది, మనకి 5 నెలలు పంట వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, 4th మంత్లో పంట వస్తుంది. 5th మంత్లో, 1st నెలలో తగిన పోషక విలువలన్నీ వేయాలి కదా మొక్కకి. వరి పండాలంటే, మిరపకాయ పండాలంటే 5 నెలలు పడుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, 5 నెలల్లో మనకి పంట వస్తుంది. జనవరిలో కూడా, ఫిబ్రవరిలో కానీ, మార్చిలో కానీ, ఏప్రిల్లో కూడా ఎంత వాటర్ పెట్టాలి, నత్రజని ఎంత,
పొటాషియం ఎంత, భాస్వరం ఎంత అని అన్ని పోషక విలువలు మొక్కకి మనం అందించాలి. ఏమే కరెక్ట్ కదా? అర్థమవుతుందా బాబు? నా భాష అర్థమవుతుందా? కరెక్టే కదా? ఇప్పుడు జనవరిలో చేయవేసి పని జనవరిలో చేయాలి కదా. థర్డ్ మంత్లో ప్రికాషన్ తీసుకుంటా ఆయన రిజల్ట్ తేడా వచ్చేస్తుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల్లో కూడా క్రమ పద్ధతిలోనే యాజమాన్య పద్ధతులన్నీ కూడా మనం పాటించాలి. ఎంత భాస్వరం వేయాలి, ఎంత పొటాషియం వేయాలి, ఎంత నీరు పెట్టాలి, ఆ పద్ధతులన్నీ పాటిస్తేనే ఆ చెట్టు పద్ధతిలో పెరుగుతుంది. 5 నెలలు వచ్చేసరికి మంచి పంట ఇస్తుంది. నిజమేనా? కరెక్టే కదా? అలాగే మీరు కూడా మరి ఈ 15 ఇయర్స్ లోపే ఈ అమ్మాయి 13 ఇయర్స్ లేదా 14 ఇయర్స్, ఆ 14 ఇయర్స్కి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మనం కరెక్ట్గా అందించగలుగుతున్నామా? సరే, అందుకనే గవర్నమెంట్ ఇవాళ మిడ్ డే మీల్స్ పెట్టింది, ఎన్నో అంబలు పెట్టింది, ఎన్నో కార్యక్రమాలు పెడుతుంది ఆ ఉద్దేశంతోనే. అయినప్పటికీ కూడా సరిపోదు. మన ఇంటికి వెళ్ళి మనం ఈ శరీరం తగ్గ ఆరోగ్యం లేకపోతే ఏమవుతుందంటే నువ్వు తర్వాత ఏవో సాధిస్తావు అనుకుంటాగా సాధించలేము. ఇప్పుడు ఎంబీబీఎస్కి వెళ్ళాలి, లేదా నీట్ ఎగ్జామ్ రాయాలి, ఎంసెట్ రాయాలి, పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ని తట్టుకోవాలంటే స్కూల్ స్టేజ్ నుంచి నీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాలి, మంచిగా ఆటలాడాలి. అందుకే చెప్తాడు స్వామి వివేకానంద, స్ట్రాంగ్ మైండ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ, రెండు మెయింటైన్ చేయాలి. శరీరానికి ఎక్సర్సైజ్ కావాలి. బాడీ వాంట్స్ సమ్ రిలాక్స్, brain wants some relax, body wants some exercise. That is a natural rule. Those who follows the natural rules, they will excel their field. మనం ఆలోచించాలి. నువ్వు 7th చదువుతున్నావు, 8th చదువుతున్నావు, 9th చదువుతున్నావు, నేనేం తింటున్నాను ఈ రోజుకి? ప్రోటీన్స్ ఇవాళ తిన్నానా? సపోజ్ అమ్మాయి వయసు 13 ఇయర్స్, ఈ అమ్మాయి నిలబడమ్మా, బాగా వినండి. నేను చెప్పే 3 విషయాలు: 1 ఆరోగ్యం, 2 జ్ఞానం, 3 ఆర్థిక స్థాయి. అంటే డబ్బు లేకపోతే అవుతామా? బొట్టి పెట్టుకోవడం ఉండదు, పెట్రోల్ ఉండదు. ఏమే కరెక్టే కదా? డబ్బులు లేకపోతే జామకి ఇస్తాడు ఎవడా? ఎవడు? ఈ 3 విషయాలు దృష్టి పెట్టాలి. 1 ఆరోగ్యం, మీరు చెప్పండి. 2 జ్ఞానం, 3 ఆర్థిక స్థాయి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మాయి ఉంది, అమ్మాయి 7th చదువుతుంది అనుకుందాం. 7th చదువుతుంది అనుకుందాం. చూడండి, 7th అంటే ఎన్ని ఇయర్స్? 12 సంవత్సరాలు. అంతేనా? 12 సంవత్సరాలకి ఎంత హైట్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, శరీర అవయవాలు ఎంత బాగుండాలి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలల్లో పంటలకి అన్ని వస్తువులు కల్పిస్తే 5 నెలల్లో మంచి పంట వస్తుంది. అలాగే ఈ అమ్మాయి కూడా సరైన బరువు, విటమిన్స్. ఈవేళ ఒక 25 కేజీలు వెయిట్ అనుకుందాం. ఈ శరీరం 25 కేజీలకి రోజుకి 25 గ్రాములు ప్రోటీన్స్ కావాలి. అసలు ప్రోటీన్లు ఎందులో వస్తుంది? అప్పుడు శరీర నిర్మాణం జరగదు, కండ నిర్మాణం జరగదు. ఎంసెట్, నీట్ పైకి వెళ్ళాలి. ఆ బుక్స్ మనం ఎదుర్కోలేము. ఆరోగ్యం ఉంటేనే అక్కడ ఎదుర్కొంటాం. ఏమే కరెక్టే కదా? కూర్చో. కాబట్టి నా భాష అర్థమవుతుంది అలాగే. చెప్పగలగాలి. మాకు మెథడాలజీలో ఉంటుంది, టీచింగ్ సైకాలజీలో. కాబట్టి బాగా ఆటలాడుకోవాలి, శరీరం అలసిపోవాలి. ఒక్కసారి ఈ అబ్బాయి నేను చదువుతున్నాడు, మినరల్స్ తినానా, ప్రోటీన్స్ తినానా అనే ఆలోచన నీలో రావాలి. నువ్వు శరీరం నీ వయసు వరకు శరీరం పెరగలేదు అనుకోండి, తర్వాత ఏం సాధిస్తావు? జబ్బులు వచ్చేసి తప్ప ఏమి సాధించలేవు. ఇవాళ బాగా వినండి, నరేంద్ర మోడీ గారిని చూడండి, లేదంటే చంద్రబాబు గారిని చూడండి, లేదంటే వ్యాపారస్తులు చూడండి, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, లేకపోతే చీఫ్ జస్టిస్ గారిని చూడండి,
ఎంతమంది ఏ రంగాల్లో ఉన్న వ్యక్తులు ఒక ఉన్నత స్థాయిలో అబ్దుల్ కలాం గారిని కానీ స్వామి వివేకానంద గారిని కానీ ఏ రంగంలో ఉన్నారో చూడండి, వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆరోగ్యాన్ని ఒక స్థాయిలో పెంచుకున్నారు. నువ్వు ఆరోగ్యాన్ని పెంచుకోకపోతే మిగతా 2 స్టెప్లు ఎక్కలేవు. ఫస్ట్ ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి? ఆటలాడాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా ఈరోజు నా శరీరం ఎంత, నా వయసు ఎంత, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ రోజు తిన్నానా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులు తెలియదు, నువ్వు చూసి తెలుసుకో, లేకపోతే టీచర్లు అడుగు. లేకపోతే ఏమవుతుందంటే శరీరం ఒక పద్ధతిలో పెరగదు, మైండ్ వికాసం మైండ్ బలంగా ఉండదు. ఈ 2 లేకపోతే అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళాలి. చిన్న ఎగ్జాంపుల్, ఆరోగ్యం సంబంధించి ఇదే స్కూల్లో చదువుకున్నాడు ఒక ఆయన పేరు అప్పలనాయుడు. ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ చేశాడు. అదృష్టం కొద్ది ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ వెళ్ళాడు. ఇక్కడ విలేజ్లో తిన్న వాతావరణం కంటే అక్కడ వెళ్ళి కొద్ది డబ్బులు జీతం వచ్చింది కాబట్టి బిర్యానీ అది ఇది తిన్నాడు. ఆ సుఖానికి అలవాటు పడిపోయాడు. ఆయన శారీరక శ్రమకు నెగ్లెక్ట్ చేశాడు. ఆ బిర్యానీ కొద్దిగా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అలవాటు పడి ఎక్కువ తిని లాస్ట్కి ఏమైందంటే సరే మెయింటైన్ చేయలేకపోయాడు. పక్క డ్యూటీ ఒత్తిడి మెయింటైన్ చేయలేక లో బీపీకి హై బీపీకి వచ్చి ఎస్ఐ ఉద్యోగం చేసిన 3 సంవత్సరాలు చనిపోయాడు. 3 సంవత్సరాలు ఎంత ఏ లాభం చేస్తాం? అందుకే నేను చెప్పేది ఏంటంటే లైఫ్ ఈజ్ ఏ మేనేజ్మెంట్. లైఫ్ ఈజ్ ఏ మేనేజ్మెంట్. చూడండి, ఎవరైతే మంచి ఫ్యాక్టరీని బాగా మేనేజ్ చేస్తారో లాభాలు వస్తాయి. కోల్ ఫారం ఎవరైతే బాగా మెయింటైన్ చేస్తారో ఉంటాయి. అలాగే లైఫ్ ఈజ్ ఏ మేనేజ్మెంట్. అలాగే ఆరోగ్యం కూడా ఒక మేనేజ్మెంట్. ఈ హెల్త్ అనేది కూడా ఒక మేనేజ్మెంట్. ఏంటి? వాటర్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, మినరల్స్ ఎంత తీసుకోవాలి, మిగతా వాడు ఎలా ఆరోగ్యంగా ఉంటున్నాడు, మిగతా రంగాల్లో అంతమంది ఆరోగ్యం ఎలా సాధిస్తున్నారు, నేనెందుకు ఆరోగ్యం వచ్చింది 3 yearsలో చనిపోయాను. మేనేజ్ చేసుకుంటూ ఉండేవాడుగా. 3 అన్నదమ్ములు ఇక్కడే చదువుకున్నారు. 3 అన్నదమ్ములు ఒకరోజు తిరుపతి వచ్చారు, నేను కూడా వెళ్ళాను. 3 అన్నదమ్ములు. రెండో వ్యక్తి నేను మెట్లు ఎక్కలేను అంటున్నాడు. 2 అన్నదమ్ములు బాగా మెట్లు ఎక్కేశారు. మరి ఒకే తల్లి, ఒకే తండ్రి, ఒకే పెంపకం, మరి తేడా ఎక్కడొచ్చింది? ఆయన మేనేజ్మెంట్ సరిగ్గా లేదని అర్థం. ఆయన మేనేజ్మెంట్ అవునా కదా? ఒప్పుకోవాలి కదా? నేనే సాక్ష్యం. 3 అన్నదమ్ములు ఇదే స్కూల్లో చదివారు. ఆరోగ్యాన్ని ఆయన నెగ్లెక్ట్ చేశాడు. సంపాదన బాగుంది, లాయర్ పొజిషన్లో ఉన్నాడు, మేనేజ్ చేసుకోలేకపోయాడు. ఇక్కడ చెప్పేది ఇంకో విషయం ఏంటంటే ఒకరోజు తల్లి వినబడుతుందా? నేను 9th క్లాస్ చదువుతున్నా. మా ఊర్లో ఉదయాన్నే వెళ్తున్నా. ఒక 2 అన్నదమ్ములు, ఒక ఆయనకి ఒక 50-70 ఆవు మేకలు ఉన్నాయి, ఒక ఆయనకి గొర్రెలు ఉన్నాయి. ఆ రోజు 10 గొర్రెలు చనిపోయాయి. ఎందుకులా చనిపోయి చెప్పేసి నేను అడిగాను. ఆ ముసలోడు చెప్పాడు, ఇప్పటికీ నేను మర్చిపోను. ముసలోడు ఏం చెప్పాడంటే గొర్రె చనిపోద్ది అన్నాడు. మరి గొర్రె చనిపోతే మేక ఎందుకు చనిపోద్ది అని అడిగాను. అడిగితే తను ఏమన్నాడంటే మేక చనిపోదు, గొర్రె చనిపోద్ది అన్నాడు. చాలా చక్కగా చెప్పాడు ఆయన. వినరా ప్లీజ్, విను. ఆ రోజు మేము కూడా వినేవాళ్ళం కాదు, వెనకే ఈవేళ ఇబ్బంది పడుతున్నాం చాలామంది.